గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 22,547లో అయితే ఓపెన్ మాత్రం మనకు 22,568లో ఓపెన్ అనేది జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనకు యాడ్ చేసుకున్న పిఈసీలు ఈ 22,800 అయితే ఈ 22,200 సిఈ యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు ఏ విధంగా ఓపెనింగ్ అయిందో చూద్దాం. చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 223లో అయితే మనకు ఓపెన్ మాత్రం కూడా 223లో జరిగింది. ఇక్కడ లో చూసినట్లయితే మనకు 999 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇది మనకు ఒక 24 పాయింట్లు డౌన్ అయింది. తర్వాత 24 పాయింట్ల నుంచి మళ్ళీ మనకు 271 హై దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సిఈ చూసినట్లయితే ఇది ప్రివ్యూ క్లోజ్ చూడండి. ఈ 387లో అయితే ఓపెన్ కూడా మనకు సేమ్ అదే ప్రైస్లో ఓపెన్ అవ్వడం జరిగింది 387లో. అక్కడ నుండి మనకు లో చూసినట్లయితే 332 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. హై మాత్రం మనకు 400 దాకా వెళ్ళడం జరిగింది. కానీ మూమెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రతిదీ మనకు ఓపెనింగ్ అనేది ఏ విధంగా ఉంది, లో దాకా ఎక్కడికి వెళ్ళింది అనేది మనం చూద్దాం. చూసినట్లయితే ఒకసారి పిఈ గమనించండి. పిఈ చూసినట్లయితే ఇది మనకు ఇది మన 50 మినిట్స్లో పెట్టడం జరిగింది. ఓకేనా. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే. ఇక్కడ క్లోజింగ్ మనకు 200 ఎక్కడ ఓపెన్ అయింది, ఇది 243లో 223లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇది మనకు 200 ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే మనకు విక్ ఏర్పడింది. ఇక్కడ మనకు ఇది 10 నిమిషాలు ఇక్కడి నుంచి మనకు రెడ్ క్యాన్గా మారింది. ఇదంతా ఇక్కడ రావడం. ఆ తర్వాత మళ్ళీ ఇది గ్రీన్గా మారింది. ఇక్కడ నుండి మళ్ళీ మనకు మూమెంటం తీసుకొని ఆ తర్వాత నిన్నటి క్లోజింగ్ అన్న ఈ 15 క్యాండిల్ ఓకేనా మీద మనకు ఇది ఈ ఏర్పడే ఈ 930 క్యాండిల్ అనేది దీని మీద క్లోజ్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇదే మనం 30 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్ మనకు 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి డౌన్ సైడ్గా రావడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది మళ్ళీ. ఓకేనా. మనము ఇక్కడ వస్తుంది అనుకున్నాము, రాలేదు. ఇక్కడ నుండి తీసుకుంది, ఇది ఇక్కడ నుంచి తీసుకుంది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏదైతే 915 క్యాండిల్ ఉందో మొదటగా ఏర్పడిన ఈ 915 క్యాండిల్ నుంచి మెయిన్ పిఈ అనేది సపోర్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం ఈ విక్ ఏర్పరిచిన ఇది మళ్ళీ చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ చిన్న విక్ ఏర్పరిచిన కూడా మళ్ళీ మూమెంటం తీసుకునేది ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఓకే. ఇది ఉంది. ఇది మనకి ఎక్కడి నుంచి ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ 200 రూపాయల నుండి ఇది ఓకే 199 నుంచి వెళ్ళింది మనకు. ఇక్కడ చూసినట్లయితే 254 దాకా హై చూసినట్లయితే ఇక్కడ మనకు 272 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఒకసారి మనం సీన్ కూడా గమనిద్దాం. ఇది కూడా మనం 50 మినిట్స్ పెట్టడం జరిగింది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మార్కెట్ అనేది మూమెంట్ తీసుకొని ఆ తర్వాత 402 నుంచి ఏకంగా ఇది 344 దాకా వచ్చి ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఓకే ఇది ఇక్కడ నుండి ఇది మూమెంటం ఇక్కడ ఇది ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ మొదటి 15 మినిట్స్ క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇందులోనే ఇది మూమెంటం తీసుకుంది ఇక్కడ మనకు. ఓకే. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీ ఒకసారి గమనిద్దాం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో మాత్రం మనకు పిఈసీలు అంటే 50% డౌన్ అయిన తర్వాత మనకి ఇది పెరగడం జరిగింది. ఇది చూద్దాం. చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ మనకు 63లో అయితే ఓపెన్ మాత్రం మనకు 59 దాకా వెళ్ళింది. ఓకేనా. లో చూసుకున్నట్లయితే మనకు 26 దాకా వచ్చింది. అంటే ఇది మనకు 50% డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే దీని చార్ట్ చూద్దాం. ఇది మనకు మొదటగా ఇక్కడ ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది ఓకే ఇక్కడ ఇది మన 50 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ నుండి ఇది ఇక్కడ దాకా ఇది ఇందులో మనకు
26 అంటే మనకు 9:15కి ఏర్పడుతుంది కదా, 9:15కి ఏర్పడుతుంది కదా. ఇది మనకు 9:27 దాకా ఇక్కడకి వచ్చి ఆ తర్వాత 3 నిమిషాలలో ఇక్కడికి ఇది వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మొదటగా ఏర్పడిన 9:15 క్యాండిల్. ఆ తర్వాత ఏర్పడే ఈ 9:15 క్యాండిల్ ఇక్కడి నుంచి మన కిందికి వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయగలదు. దీన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేయకుండా ఇది మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఓకేనా, ఇది మనకు 33 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 75 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇది మనకు ఈ విధంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుండి కూడా మళ్ళీ రెండోసారి మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎప్పుడైతే మెయిన్ పి అనేది దాని 9:15 క్యాండిల్ మేము మొదటగా ఏర్పడిన 9:15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో అది ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకుని ఇది 42 రూపీస్ నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 72 రూపాయల దాకా వెళ్ళింది. అంటే దీంట్లో మనకు ఇది 40 పాయింట్లు, ఇది మనకు 30 పాయింట్స్, ఇది మనకు 70 పాయింట్లు అనేవి దీంట్లో రావడం జరిగింది. ఇదే మనం ఈ 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంటం అనేది. ఓకేనా, ఇది మనం ఈ 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇదంతా మనకు ఇదంతా మనకు లాస్ అయ్యేది. తర్వాత క్యాండిల్ ఎక్కేది వచ్చిన తర్వాత మళ్ళీ మనం దీంట్లో ఇక్కడ మనం బై చేసుకునే వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే 30 మినిట్స్లో ఇది మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంది. కాకపోతే అంత ధైర్యంగా బై చేసే వాళ్ళం కాదు. ఈ విధంగా మూమెంట్ అని తీసుకుంది ఇది ఈ విధంగా. ఓకేనా, 30 మినిట్స్లో మాత్రం ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:45 క్యాండిల్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం 20,650 పి ఒకసారి గమనిద్దాం. ఓకేనా, ఇది కూడా మనకు 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది ఒక 9:15 క్యాండిల్ నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా, ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. ఇది కూడా చూడండి, మనకు 91 ప్రివ్యూ క్లోజ్ అయితే 101లో ఓపెన్ అయింది. ఇది మనకు 57 దాకా రావడం జరిగింది లో. ఓకేనా, అదేవిధంగా ఇది మనం ఒక్కసారి 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు 2 క్యాండిల్స్ అనేటివి, దీన్ని మనకు తెలుసు మార్కెట్ అనేది నేను ఇక్కడ క్లోజ్ అయిందంటే మ్యాక్సిమం మనకు ఈ పైన ఏర్పడిందంటే ఇది మాత్రం మనకు ఈ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంటుందని. ఓకేనా, ఇక్కడ ఏర్పడినా సరే మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంటం బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం 50 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నట్లయితే ఇది మొదటగా ఏర్పడిన 9:15 క్యాండిల్, ఇది ఇక్కడ జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ తర్వాత 9:30 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ 9:45 క్యాండిల్ చెప్పాను. 9:45 క్యాండిల్ చాలా ఇంపార్టెంట్, ఇది మనకు దీనిపైన మనకు ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనే వీడియో ఇది మనకు. ఓకేనా, మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్టు ఎక్స్పైర్ అప్పుడు మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, మళ్ళీ ఇది 85 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 122 కాడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, దీంట్లో మనకు 2 ఉంటాయి. ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఓకేనా, అదేవిధంగా ఇది మనం ఒక్కసారి మనం 22,550 సి మనం పి చూసినట్లయితే ఈ విధంగా ఇది మనం 22,550 పి చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇది మనకు 0 అయ్యేది కాబట్టి ఇది మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఓకేనా, ఈ విధంగా రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం ఒక 100 పాయింట్ల మీద మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇది మనకు మంచి లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు ఇక్కడ నుండి ఇది మనకు 15 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఇక్కడ దాకా ఇది 38 రూపాయల దాకా 33 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ వచ్చి మన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి 13 రూపాయల నుంచి ఇది ఇక మనం 500 సి అంటే అది చూసుకున్నట్లయితే ఇది మనకు ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు ఈ పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇది మనం ఇంత ఇక్కడ చూసుకున్నట్లయితే 32 రూపాయలు ఇటువంటి వాటికి మనం పోకూడదు. మ్యాక్సిమం మనం 50 అంటే 60 రూపీస్ మనం 30 రూపీస్కి వచ్చిందంటే అక్కడ నుండి మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది కూడా మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఓకేనా, దీంట్లో మనకు పెద్ద లాభం వచ్చే అవకాశాలు ఏమీ లేవు. ఓకే.
ఇది మనం లాస్ట్గా చివరిగా 22,700 పి అనేది చూడడం జరుగుతుంది. ఇది మనం 50 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది మనకు ఓకే, ఇది పెట్టే ముందు ఇది ఒక్కడే ఓపెన్ అయింది చూద్దాం ఒకసారి. చూసుకున్నట్లయితే ప్రివ్యూ క్లోజ్ 129 అయితే ఇది మనకు ఓపెనింగ్ 133లో మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు లో చూసుకున్నట్లయితే మనకు 102 కాడికి రావడం జరిగింది. అంటే దీంట్లో మనకు పెద్దగా పడింది 30 పాయింట్లు మాత్రమే పడింది, పెద్ద మూమెంటం. ఎందుకంటే ఇది ఇక్కడ దాకా రాదు కాబట్టి ఇది సి అనేది, అందుకే ఇది ఎక్కువ మనకు పడలేదు. ఓకేనా. దీని చార్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఏర్పడిన తర్వాత ఇక్కడ దాకా రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని 103 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని ఇది ఒక 915 క్యాండిల్ 103 నుంచి మూమెంటం తీసుకొని ఇది మళ్ళీ మనకు ఎక్కడ దాకా ఇది 168 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ మించాలి, మళ్ళీ సపోర్ట్ తీసుకుని చూసుకున్నట్టు ఇవన్నీ మనకు మొదటగా ఏర్పడిన క్యాండిల్ మించాలి, గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళి ఇది 172 రూపాయల దాకా రావడం జరిగింది. ఓకే. అదేవిధంగా మనం పీ లోడ్ గమనిద్దాం. మనం 22,000 సీలు కూడా గమనిద్దాం. 22,500 సి ఇది మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 115 రూపాయలు, ఇది లో చూసుకున్నట్లయితే 39 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు చాలా డౌన్ సైడ్గా రావడం జరిగింది. ఓకే. ఇది మనం ఒకసారి చార్ట్ ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకొని మూమెంటం తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకుంటే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుసు మనకు. కాబట్టి ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడ నుండి మనకు ఎప్పుడైతే ఈ 930 క్యాండిల్ నుంచి రెడ్గా మారిందో అది మనకు గ్రీన్గా మారి మూమెంటం అనేది పి అనేది జరిగింది. ఇది మనకు రెడ్ క్యాండిల్గా వేస్తే ఇది మనకు ఇక్కడ ఇది 45 రూపీస్ దాకా రావడం జరిగింది. దీంట్లో పెద్ద మూమెంటం అనేది ఏం లేదు. ఇదే మనం ఈ 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్ తర్వాత 1015 క్యాండిల్ పెద్ద మూమెంటం లేదు, జీరో కాల కాబట్టి అంటే జీరో అంటే ఇది తక్కువ పాయింట్ పెరగదు కాబట్టి మనకు ఇక్కడ దాకా రావడం జరిగింది. అదేవిధంగా ఇది మనం చూసుకున్నట్లయితే 550 సి ఇది. ఓకే. ఇది కూడా అంతే. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 15 క్యాండిల్ ఇది. తర్వాత 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడి ఆ తర్వాత ఇందులో ఇది కూడా ఎక్కడ ఏర్పడిందో ఒకసారి చూసుకుందాం. ఇందులో మనం 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది కూడా ఉంది. ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 930 క్యాండిల్, తర్వాత 945 క్యాండిల్. ఓకే. తర్వాత మూమెంటం అనేది ఈ విధంగా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకు 81 రూపాయల నుంచి ఇది మనకు జీరో అయిపోయింది. ఇది ఎక్కడ ఏర్పడిందో చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు ప్రివ్యూ క్లోజు 70 రూపాయలు అయితే ఓపెన్ మాత్రం మనకు 69 రూపాయలు జరిగింది. ఆ తర్వాత ఇది మనకు జీరో అయిపోయింది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 600 సిఈ ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇది బుధవారం క్లోజింగు. ఈరోజు మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా ఇది మనకు ఈ విధంగా మూమెంటం ఉంది, జీరో అయిపోయింది. ఇది కూడా అంటే మార్కెట్ పెరగదు కాబట్టి ఇది దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం లేదు. చూసుకున్నట్లయితే ఇది మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు మెయిన్ క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఇది విధంగా జీరో అయిపోయింది. ఈ విధంగా మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మొదటగా ఒక 50 మినిట్స్ వెయిట్ చేయాలి. ఎప్పుడైతే 50% మనం పెరుగుతున్నది అనుకున్నప్పుడు అంటే నేను అనేది ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా పీఈకి మూమెంటం ఉన్నప్పుడు, ఈ విధంగా పీఈ అయినా సి అయినా సరే ఈ విధంగా మూమెంటం మనకు ఇక్కడ నుంచి ఇంత పాయింట్స్ పెరిగింది కాబట్టి ఇది మనకు ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు మనం 50% కరెక్ట్ అయిన తర్వాత మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు ఒక 50 మినిట్స్లో కాకుండా మనకు ఒక 2-3 మినిట్స్ ఒక్కొక్కసారి ముందుగానే 50% వస్తుంది. 50% మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.